ఇది వచ్చేసి దోసకాయ అండి. ఇది కూర దోశ అర్థం కాల, లేదంటే తినే దోశ అర్థం కాల. విత్తనాలు రెండు కలిసినాయండి పెట్టేప్పుడు, కొంచెం మర్చిపోయినా. రెండు ఒకసారి పెట్టినా కాబట్టి చాలా బాగుంది కదా. ఏ మందే కానీ కొట్టకుండా ఇంత బాగా తాజాగా పండించుకొని తింటే ఆనందమే ఏరు. మీరు కానీ కొంచెం స్థలం ఉన్నా కంపల్సరీ ఆకుకూరలైనా పండించుకోండి, ఆనందమే వేరు. చాలా బాగుంటుంది కూర. కానీ ఒక్కపారి తిన్నామంటే విడిచిపెట్టము. చిన్న చిన్న హార్వెస్ట్ కాబట్టి చూపించలేదండి వీడియోలు, ఎందుకంటే బోరెచ్చ కొన్ని చెట్లన్నీ తీయాల్సి వచ్చింది. ఇప్పుడు సీజన్ కాబట్టి కాయలు పూలు పండ్లు అన్ని వీడియోలు పెడతాంట, కంపల్సరీ చూస్తానండి, ఫాలో కాండి, మీకు అర్థమవుతుంది. ఈ కూరగాయలు ఎలా ఉంటాయో, ఎంత రుచిగా ఉంటాయో అన్నీ చెప్తా ఉంటాను. ఎలా నాటాలో చెప్తా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అంతా పూత పిండి చూడండి. ఇక్కడ తాడు కట్టిన బరువుకు సామెత ఏందో ఉంది చూడండి. కాయ తీకు బరువు కాదు, తీగే కాయకు బరువు అని. అట్టగా ఇంత చిన్న తీకే ఇది మోచ్చ అనేది నేనే ఇక్కడ కట్టినా, ఊడిపోద్దేమని భయపడి.